గత వీడియోలో మనం దశాంశ సంఖ్యల భాగాహారం మొదటి భాగం గురించి తెలుసుకున్నాం కదా. ఆ వీడియోలో మనం ఏవైనా రెండు దశాంశ సంఖ్యలను సులభంగా ఎలా భాగాహారం చేయాలో నేర్చుకున్నాం. కొనసాగింపుగా ఈ వీడియోలో కూడా మనం దశాంశ సంఖ్యలను ఎలా భాగాహారం చేయాలో మరికొంత విస్తృతంగా తెలుసుకుందాం మరొక కష్టమైన ఉదాహరణ ద్వారా. అంటే ఇది కొంచెం క్లిష్టంగా ఉంటుంది మొదటి భాగంతో పోల్చినప్పుడు. ఇంగ్లీష్లో దీనిని డివైడింగ్ డెసిమల్స్ పార్ట్ 2గా చెప్పవచ్చు. చూడండి దశాంశ సంఖ్యల భాగాహారం ఎలా చేయవచ్చో. 1.030755 ఇది ఒక దశాంశ సంఖ్య. ఈ దశాంశ సంఖ్యను మరొక దశాంశ సంఖ్య 0.25తో మనం భాగించి ఫలితం చెప్పవలసి ఉంది. అయితే మనం తెలుసుకున్నాం కదా ముందు వీడియోలో, రెండు దశాంశ సంఖ్యలను నేరుగా భాగాహారం చేయడం కొంచెం కష్టమైన పని. సులభంగా ఎలా చేయవచ్చు మరి? ఏదైనా ఒక దశాంశ సంఖ్యను, ఇచ్చిన రెండు దశాంశ సంఖ్యలో ఏదైనా ఒక సంఖ్యను పూర్ణ సంఖ్యగాను లేదా రెండింటినీ కూడా పూర్ణ సంఖ్యలుగా మార్చగలిగితే భాగాహారం సులభంగా ఉంటుంది. మనం ఇక్కడ విభాజకమైన 0.25ని ముందు మనం పూర్ణ సంఖ్యగా మార్చే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎలా ఉంది? 0.25 అంటే దశాంశ బిందువు తర్వాత 2 అంకెలు ఉన్నాయి. అయితే ఈ దశాంశ బిందువును నేను 2 అంకెలకు కుడివైపున తీసుకువెళ్ళాలంటే ఎలా అండి? ఒక స్థానం తీసుకువెళ్ళాలంటే 10తో గుణించాలి, 2 స్థానాలు అంటే 100తో గుణించాలి. మరి భాగాహార ఫలితం తేడా రాకుండా ఉండాలి అంటే ఎటువంటి భేదము లేకుండా ఉండాలి అంటే మనం విభాజ్యాన్ని కూడా అలా 100తో గుణించాలి. 100తో గుణించినప్పుడు విభాజ్యంలో ఉన్న దశాంశ బిందువు ఎన్ని స్థానాలు కదులుతుంది? 10తో 1 స్థానము, 100తో 2 స్థానాలు. అంటే ఇలా అవుతుందా చూడండి. విభాజ్యము బై విభాజకము 1.03075 విభాజకము 1.03075ను విభాజ్యము అంటాము, విభాజకము 0.25. అయితే ఇలా లవము మరియు హారంగా ఉన్న వీటిని మనం 100తో ఇలా గుణిస్తే అంతిమంగా ఏమవుతుంది? వచ్చే ఫలితం సమానమే. అంటే గుణించక ముందు గుణించిన తర్వాత వచ్చే ఫలితం సమానమే. అయితే లవాన్ని హారాన్ని గుణించిన తర్వాత ఆ దశాంశ సంఖ్యలు ఎలా మారాయో చూడండి. 1.03075 కాస్త 100తో గుణించిన తర్వాత 103.075 అయింది. అదేవిధంగా 0.25ని 100తో గుణించినప్పుడు ఏమవుతుంది? 25 అయింది. ఇప్పుడు మనం 103.075ను 25తో భాగిస్తే వచ్చే ఫలితము 1.03075ను 0.25తో భాగిస్తే వచ్చే ఫలితానికి సమానం. మరి మనం భాగాహారం మొదలు పెడదామా? ఇప్పుడు చూడండి, విభాజ్యం ఏమిటి? 103.075. ఇందులో మొదటి అంకె 1, ఇది 25 కన్నా చిన్నది కాబట్టి తర్వాత అంకెను తీసుకుందాం. 10 కూడా 25 కన్నా చిన్నది. చివరగా 103 తీసుకుందాం, ఇది 25 కన్నా పెద్దది. 103లో 25 ఎన్నిసార్లు పోజాలదు? 4 సార్లు పోతుంది, అవునా? 24 ఏమవుతుందండి? 100, అవునా? అయితే ఏం చేయాలి? 103లోంచి 100ను తీసివేయాలి. ఫలితం ఏమవుతుంది? 103లోంచి 100 తీస్తే 3 అవుతుంది, అవునా? తర్వాత అంకెను మనం దించుకోవాలి. అయితే ఏమవుతుంది చూడండి, విభాజ్యంలో తర్వాత దశాంశ బిందువు ఉంది కదా, కాబట్టి మనం ఇలా భాగఫలంలో కూడా బిందువును పెట్టుకోవాలి. తర్వాత అంకె ఏమిటి? 0 దించుకుందాం. ఇప్పుడు 30లో 25 ఎన్నిసార్లు పోతుందో చూడండి. ఎన్నిసార్లు? ఒకసారేనా? కాబట్టి 25. 30లోంచి 25ను తీసివేయాలి కదా, ఇలా మైనస్ అంటాం, అవునా? అయితే ఇక్కడ చూడండి, ఒకట్ల స్థానంలో 0 ఉంది, దానిలోంచి 5 తీసివేయడం కష్టం. కాబట్టి 30లోంచి అంటే ఎడమ వైపున ఉన్న 3 అంటే 30 కదా స్థానం విలువను గుణించినప్పుడు, దాని నుంచి ఒక 10ని తీసుకుందాం, అక్కడ 20 మిగులుతుంది. ఆ 10 ఇక్కడికి వస్తుంది. 10లోంచి 5 తీస్తే 5, ఇక్కడ 2 - 2 0 అవుతుంది. అంటే 30లోంచి 20 తీస్తే 5. తర్వాత ఉన్న అంకె ఏమిటి? 7, దానిని తీసుకుందాం. ఇప్పుడు 57లో 25 ఎన్నిసార్లు పోతుంది? 25 50 అవుతుంది. చూడండి, మరి 57లోంచి 50ని మనం మైనస్ చేస్తే ఫలితం ఏమవుతుంది? 7 అవుతుంది. తర్వాత మరో అంకె చివరగా ఏముంది? 5 ఉందా? ఉంది. ఏమవుతుంది? మొత్తం సంఖ్య 75 అవుతుంది. ఈ 75లో 25 ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు. ఫలితం ఏమవుతుంది? 75. తీసివేస్తే అంతిమంగా 0. శేషం 0 వచ్చింది కాబట్టి భాగఫలం మనకు ఎంత వస్తుంది? 4.1223, అవునా? అది ఇక్కడ రాసుకోవచ్చు. అంటే 1.03075ను 0.25తో భాగిస్తే ఎలా వస్తుంది ఫలితం? ఇలా 4.123 వస్తుంది. మనం నేరుగా చేయకుండా, దశాంశ సంఖ్యలను నేరుగా భాగాహారం చేయకుండా సులభంగా ఏం చేసాం? లవాన్ని హారాన్ని అంటే విభాజ్యాన్ని విభాజకాన్ని 100తో గుణించాం. తద్వారా ఏమైంది? విభాజకము పూర్ణ సంఖ్యగా మారింది. మనకు భాగాహారం చేయడం కొంత సులువుగా మారింది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? దశాంశ సంఖ్యల భాగాహారం. అయితే రెండవ భాగం అంటే మరొక ఉదాహరణ, ముందు వీడియోలో నేర్చుకున్న ఉదాహరణ కాకుండా మరొక ఉదాహరణ ద్వారా మనం నేర్చుకున్నాం దశాంశ సంఖ్యల భాగాహారం.